ముఖ్యమంత్రిగా నిలిచిపోతాయి. కనుక దయచేసి ఎవరైతే మనకు పని చేస్తారో, ఎవరైతే మనకు సమర్థవంతమైన నాయకులు ఉంటారో, ఎవరైతే మన పేద ప్రజలలో చిరునవ్వు చూడాలని ఆశపడుతున్నారో 18 గంటలు పనిచేసే మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ మద్దతు పలికి ఆయనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. జరుగు ఎలక్షన్లలో మీ అందరికీ అన్ని రకాల ఆశలు చూపిస్తారు. వైకాపా వాళ్ళు 2 బిర్యానీ పొట్లాలు 1 క్వార్టర్ మందు తీసుకొచ్చి మీ మగవాళ్లకు కూడా ఇచ్చి వాళ్ళని ఎరచూపుతారు. జాగ్రత్తమ్మా, వాటికి మీ వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినారా మీరంతా మన రాష్ట్రం సర్వనాశనమవుతుంది. మీకు పెద్దన్న మాదిరి మీ పుట్టినింటిల్లో నీకు పెళ్ళైంది కదమ్మా. ఆయన ఇంతకుముందు నేను ఇంట్రడ్యూస్ చేశాను సినీ హీరోనా. నేను సినీ హీరోని కాదు, మీకు తెలుసా నేను సినీ హీరోని కాదు. ఈ రోజు మీ అందరినీ చూసిన తర్వాత నేను కూడా మీ కుటుంబ సభ్యుడిని. ఇక్కడ నాకు ఎంతో మంది తమ్ముళ్ళు ఉన్నారు, అక్కడ ఎంతో అమ్మాయి ఉన్నారు, ఆయన ఇక్కడ చెప్పరాదు ఆంటీలు అమ్మమ్మలు ఎంతమంది ఉన్నారు. మీ అందరికీ నమస్కారం. ఇంత గంటలో కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. హాయ్ చెల్లెలు, ఎలా ఉన్నారు? చెల్లెలు నమస్తే, అక్కలు నమస్తే, హౌ ఆర్ యూ? నేను ఒకటే అడుగుతాను మీ అందరినీ, మన గవర్నమెంట్ మనం మళ్ళీ గెలిపించుకుందామా? గెలిపించుకుందాం కదా. మన గవర్నమెంట్ అంటే మన బీసీల గవర్నమెంట్, మన ఎస్సీల గవర్నమెంట్, మన బడుగిన వర్గాల గవర్నమెంట్, మన మైనారిటీల గవర్నమెంట్, మన అందరి గవర్నమెంట్ ఇది. సో నేను యాక్చువల్లీ నార్మల్గా సినిమాలు చేస్తుంటాను, కానీ నాకు పొలిటికల్ గురించి నాకేం తెలియదు. నాకు ఈ పార్టీ ఆ పార్టీ నాకేం తెలియదు. కానీ ఈ రోజు ఎందుకు వచ్చానో తెలుసా? మా అంకుల్ కే ప్రతాప్ గారు, ఆయన నాకు 5-10 years నుంచి నాకు తెలుసు. వాళ్ళ అల్లుడు వినోద్ కూడా నాకు చాలా బాగా తెలుసు. వీళ్ళు ఏదైనా కానీ డబ్బుకు ఆశించి చేయరండి. వీళ్ళందరూ అంటే ఎంత ఉన్నా కానీ ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి సేవ చేయాలన్న ఒకటే ఒక భావంతో వచ్చారు. సో నేను అదే అంటాను, నేను కూడా వచ్చింది అందుకే. లేకపోతే నా షూటింగ్ వదిలేసి నేను ఇక్కడ రావడం నాకు అవసరమే లేదు. నేను ఇప్పుడు ఏ క్యాంపెయిన్కి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వచ్చాను ధోనికి. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేసి మనం గెలిపించాలని చెప్పి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇదేదో మనం ఏంటి మేడం గెలిచిన తర్వాత నేను వస్తాను, ఇది మన ఇల్లు కాదు. మీకేం చెప్తాను, నేను ఇక్కడ చాలాసార్లు షూటింగ్ కూడా చేశాను. పక్కన యాగంటి ఉందా, యాగంటిలో నేను ఎక్కడ పోతా చిన్నవాడ అని సినిమా షూటింగ్ చేశాను. చూసారా మీరు ఎక్కడ పోతా చిన్నవాడ? మన కార్తికేయ సినిమా చూసారా? సో సినిమాలే కానీ నిజంగా చెప్తున్నాను, రియల్ లైఫ్ హీరో మా ప్రతాప్ గారు, మా కే ప్రతాప్ అంకుల్. సీరియస్లీ ఆయన మీరు సపోర్ట్ చేయాలి. 100% నేను చెప్తున్నాను. నేను ఈ రోజు వచ్చింది ఒకటే ఒక కారణం, ఆయన చేసే మంచి పనులు. నేను వస్తున్నప్పుడు నేను చూశాను, అరే నేను సికింద్రాబాద్లో పుట్టి పెరిగాను. నేను సికింద్రాబాద్ హైదరాబాద్లో పుట్టి పెరిగినప్పుడు మన రోడ్లు కానీ, మన డిసిప్లిన్ కానీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంతేందుకు లైట్స్. నేను రాత్రి వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు నాకు అనిపించింది ఇంత బ్రైట్గా ఉంది. మా అవుటర్ రింగ్ రోడ్ కూడా ఇంత బాగుండదు. సో మనకు తెలుసు ఎవరు చేశారు ఇదంతా. మనం డబ్బులు ఖర్చు పెట్టైనా కానీ 100% అందరూ డెవలప్ అవ్వాలని చెప్పేసి ఒకటే ఒక దాంతో మన దేనికి కాదు, ఓన్లీ డెవలప్మెంట్కి ఓటేద్దాం, మన కే ప్రతాప్ అంకుల్కి ఓటేద్దాం. సో దయచేసి బ్లెస్ చేయండి, ఓట్ చేయండి. మన గవర్నమెంట్ మనం గెలిపించుకుందాం, ఓకేనా? హ్యాపీ డేస్ జిల్ 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 అంటారా కదా, మరి జిల్ 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 మన ఓటు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను మీరు అన్నట్టు 100% వస్తాను మళ్ళీ, కానీ మీరు గెలిపించాలి, ఓకేనా? Let's all do a victory sign. Yeah! Thank you.